నార్మల్ రైస్ తో గోబీ పులావ్ ట్రై చేశాను. ఎప్పుడు బాస్మతి రైస్ తోని కానీ సోనా మసూరి రైస్ తోని కాకుండా ఇలా నార్మల్ రైస్ తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని, గోబీని, బఠానీని, పచ్చి బఠానీ యూస్ చేయండి. ఉడకబెట్టి పెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మనం ఇక్కడ పులావ్ లోకి మసాలా రెడీ చేసుకోవచ్చు. నేను కుక్కర్ యూస్ చేయకుండా నార్మల్ గా మనం వంట చేసుకునే గిన్నెలోనే వండుతున్నాను. దాంట్లోకి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అవి కొంచెం వేగనివ్వాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేయాలి. టమాటోస్ ని స్లైసెస్ లా కట్ చేయడం వల్ల పులావ్ కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, మీ టేస్ట్ కి తగ్గ సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి. ఒకవేళ బాస్మతి రైస్ గనక యూస్ చేస్తే 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1.5 గ్లాస్ సరిపోతుంది. ఎసరంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అదే కుక్కర్ లో అయితే 3 విజిల్స్ పెడితే సరిపోతుంది.